భూమిపైన పుట్టాలంటే తల్లి రక్తం చిందించాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బాగుపడి మరొకసారి దేవునితో ఒప్పందం చేయాలంటే దేవుని రక్తం చిందించబడాలి. అన్నం తినేటప్పుడైనా మీ పిల్లలు మీ పక్కన కూర్చొని అన్నం తింటున్నారా? కలిసి కుటుంబం అన్నం తింటున్నారా? ఆ ప్రాణం పైన పర్వాలేదు కన్నా కుమారుడు రావాలన్నట్టు. అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. మరి ఆ ప్రేమ అంతగానం ఉన్నప్పుడు వాళ్ళని పెంచుతున్నప్పుడు ఆ ప్రేమ ఏడ నాశనం అయిపోతుంది. ఈరోజు చాలా మంది భర్త చెడిపోవడానికి కారణం ఏంటిదంట? భార్య కాపలగా లేకపోవడమే. ఒకసారి సమయం దాటిపోయింది అని అంటే మళ్ళీ రాదు. మీ చిన్నతనం మరొకసారి వస్తుందా చెప్పండి? వస్తుందేమో మళ్ళీ లేట్ అయితే, కాస్త కొంచెం లేట్ అయితే మళ్ళీ మన చిన్నతనానికి వెళ్ళిపోతామేమో. అయితేరా ఒక్కసారి ట్రైన్ మిస్ అయిపోయింది అనుకోండి, దొరుకుతుందా? బస్సు మిస్ అయింది అనుకో, దొరుకుతుందా? మరి బస్సు దొరకనప్పుడు, ట్రైన్ దొరకనప్పుడు, మన బాల్యమే మనకు తిరిగి రానప్పుడు, ఒక్కసారి దేవుని సన్నిధిలో సమయాన్ని కోల్పోతే ఆ దీవెనలు మనకు వస్తాయా? కదా, ఏమి రావు. సమయం అనేది చాలా అవసరము దేవునికి. ఆయనతో గడపడము దేవునికి మరీ ఇష్టము. మీరు ఆలోచించండి, ఈరోజు చాలా మంది మన చర్చిలో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకు ఓపిక చాలా ఉంటుందంట. ఏముంటుంది? ఓపిక ఉందా అంటే మనకు అందరికీ ఓపిక ఉంది. మీరు వ్యాపారానికి వెళ్తారు, తిరిగి వస్తారు, ఇంట్లో అన్నం వండుకుంటారు, మళ్ళా తింటారు, మీ పిల్లలకి మీరు వడ్డిస్తారు, అవునా కదా? లేదు నేను వ్యాపారానికి పోండి, మీరే పోండి అని మీ భర్తలు పంపిస్తారా? అటు చేస్తూ ఇటు చేస్తూ మరి మీ పని మీరు చేస్తూ, మరి తర్వాత మీ అవసరతలు మీరు తీర్చుకుంటారు, వాళ్ళ అవసరతలు తీరుస్తారు, అన్ని చేస్తున్నారు. ఇవన్నిటికీ సమయము, క్రమము అన్నీ ఉంది. ఒక తల్లి అందరూ పడుకున్న సమయంలో తల్లి మాత్రమే లేచి పనిచేస్తూ ఉంటుంది. అవునా? ఇంట్లో అందరు పిల్లలు పడుకుంటారు, కానీ తల్లి లేచి పనిచేస్తూ ఉంటుంది. పిల్లలందరూ పడుకుంటారు, అప్పుడు వరకు తల్లి మేలుకొని అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అంతేనా? పగలు పిల్లలు లేకముందే తల్లి పనిచేస్తుంది, రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత కూడా తల్లి ఏం చేస్తూ ఉంటది? పని చేస్తూ ఉంటది. ఎందుకు ఆ తల్లి అందరికన్నా ముందు లేవాలి? ఎందుకు అన్ని వడ్డించి పెట్టాలి? ఎందుకు అందరు తిన్న తర్వాత వాళ్ళ ఎంగిలి అన్నం ఉంటుంది చూస్తారా, అవన్నీ కడగాలి. కడిగిన తర్వాత వాళ్ళందరినీ పడుకోబెట్టిన తర్వాత ఆ తల్లి పడుకోవాలి. ఎవరు అంతగానం త్యాగం చేస్తుంది తన కుటుంబం కొరకు? మనము మన పిల్లల కొరకు అన్ని చేస్తాం కదా. ఈరోజు నేను బైబిల్లో ఒక తల్లి గురించి మాట్లాడబోతున్నాను. ఈ తల్లి తన పిల్లల కొరకు ఏం చేసిందో అనేది మనం నేర్చుకోవాలి. బైబిల్ అనేది కథ కాదండి, ఏదో ఒక చెట్టు కింద కూర్చొని ఎవరికో ఏదో గుర్తుకొచ్చి ఏదో రాయడం కాదు. ఇది చరిత్ర, జరిగిన సంఘటనలు ఇవన్నీ. సో కాబట్టి ఒకసారి సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ సమూయేలు. సౌలు మహారాజుకి ఒక ఉపపత్ని అంటే తెలుసు కదా, భార్య కాకుండా ఇంకొక ఆమె. ఓకే, అయ్యే కుమార్తె, ఓకే, ఎవరైనా ఉండని. ఈ రిష్బా అనే ఈ మహిళ ఎవరు అని అంటే సౌలు మహారాజుకి ఉపపత్నిగా ఉండే. ఈ ఉపపత్ని మనకు ఈ రోజు ఈ రిష్బా గురించే మనం మాట్లాడుతున్నాం. ఈ రిష్బాకి ఏం జరిగిందో మనం తర్వాత చదువుదాం. ఫస్ట్ ఇక్కడ ఏం మాట్లాడాలో మనకు 2 వ్యక్తులు కనిపిస్తున్నారు మనకు. అబ్నేరు తర్వాత మహిళ పేరు ఏంటిది? రిష్బా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏంటిది? ఇష్బోషేతు. ఇష్బోషేతు ఎవరు అంటే గనక సౌలు ఉపపత్ని అయిన రిష్బాకు కుమారుడు. ఓకే, అబ్నేర్ అనేవాడు సైన్యాధిపతి.
ఈ రిజ్వా అనే మహిళ సౌలు మహారాజుకి ఉపపత్ని, భార్య కాదు, ఉపపత్ని. అయితే ఇక్కడ ఆల్రెడీ సౌలు మహారాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె బహుశా ఈ అబ్నేర్ అనే వ్యక్తితో వివాహం చేసుకుందేమో. అంటే ఒకవైపు సౌలు మహారాజు చనిపోయాడు. సౌలు మహారాజు చనిపోయిన తర్వాత ఈ ఉపపత్ని అయిన ఈ రిష్వా ఒంటరిగా తన జీవితాన్ని ఎలా గడుపుతుందో బైబిల్లో అంతగానో క్లారిటీగా లేదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఈ ఇంకొక వ్యక్తితో వివాహం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది అని అంటే దావీదు వంశము అదే విధంగా సౌలు కుటుంబం మధ్యలో గొడవలు వచ్చినందుకు దావీదు ఏం చేశాడంటే ఈ అబ్నేర్ అనే సైన్యాధిపతిని కూడా చంపివేస్తాడు. ఇప్పుడు ఈ మహిళ ఒంటరి అయిపోయింది. ఈ ఒంటరివైన మహిళ ఏం చేస్తుంది అని అంటే భర్త సౌలు, రెండవ భర్త అబ్నేరు వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఈ మహిళ ఒంటరిగా తన కుటుంబాన్ని ఎలా పోషిస్తుంది, ఏ విధంగా పోషిస్తుంది, ఎన్ని ఇబ్బందులతో పోషిస్తుందో ఆమెకొకరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ కాలంలో ఉపపత్నులకు సరిగ్గా ఉండేవాళ్ళు కారు. ఆ ఉపపత్నులు ఎక్కడో ఒక మూలకు పడేస్తారు, ఏదో ముఖానికి ఇంత పైసలు కొట్టేస్తారు, తింటే తింటారు, లేకపోతే బతుకు సస్తే సస్తారు అన్నట్టు ఉండేవాళ్ళు. రాజు పరిపాలిస్తున్న సమయంలో, దావీదు పరిపాలిస్తున్న సమయంలో కరువు వచ్చేసిందంట. ఈ కరువు వచ్చిన సమయంలో దావీదు బాగా బాధపడతాడు. అయ్యా దేవా, ఏంది తండ్రి, నా సమాజం అంతా ఆకలితో చచ్చిపోతున్నారు, తినడానికి నీళ్ళు లేదు, ఆహారం లేదు, అందరూ మరణిస్తున్నారు, ఎందుకయ్యా ఇలాంటి దారుణమైన పరిస్థితి నాకు జరిగింది అనగానే దేవుడు ఏమంటాడంటే, బాబు ఇది నీ వల్ల జరిగిన తప్పు కాదు, నీ వెనుకలో ఉన్న ఎవరైతే సౌలు మహారాజు ఉన్నాడో ఈ సౌలు మహారాజు చేసిన ఒక పని ఏంటిదంటే, గిబియోన్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరో గిబియోన్ అనే వాళ్ళు, వాళ్ళ కుటుంబానికి 400 సంవత్సరాల క్రితము యెహోషువ అనేవాడు మాట ఇస్తాడు. ఏంటిదంటే ఈ గిబియోన్కి సంబంధించిన వాళ్ళకి ఎవ్వరికి నేను హతమార్చను, ఇది యెహోవా తోడు అని ప్రమాణం చేస్తాడు దేవుని పేరు మీద. ఆ టైంలో ఈ సౌలు మహారాజు అహంకారంతో ఏం చేస్తాడంటే గిబియోను వాళ్ళకు దారుణంగా చంపేస్తాడు. చంపేసినందుకు దేవుని మాటను ధృవీకరించినందుకు దేవుడు 4 సంవత్సరాల కరువు ఏం చేస్తాడంటే దావీదు మహారాజు కాలంలో పెడతాడు. ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందన్నప్పుడు దావీదు అంటాడు, ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి తండ్రి అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా, పోయి ఆ గిబియోన్ వాళ్ళతో వాళ్ళ నీకు సమాధానం ఇస్తారని చెప్తారు. స్టోరీ అర్థమైంది కదా. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఇదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21 అధ్యాయము 6వ వచనం నుంచి చదువున్నాను. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీస్తామని రాజు ముందు మనవి చేయగా, ఈ మనవి చేసిన వాళ్ళు ఎవరు అని అంటే గిబియోనికి సంబంధించిన వాళ్ళు ఒక సలహా ఏమిస్తారు తెలుసా, ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీ సౌలు మహారాజు మా జీవితాల్లో భయంకరమైన టార్చర్ పెట్టి మాకు చంపాడు, మీరు చేయాల్సిన పని ఏంటిదంటే ఈ సౌలు మహారాజు కుటుంబంలో 7 మంది పురుషులు ఎవరైతే ఉంటారో అది మాకు ఇచ్చేయండి, మేము వాళ్ళకు యెహోవా సన్నిధి కాడ పోయి బలి ఇచ్చేస్తాం, వాళ్ళ తల నరికేస్తామని చెప్పారు. ఈ లోపల దావీదు మహారాజు టెన్షన్ పడతాడు. అరే ఈ 7 మందా, ఒకవేళ ఈ 7 మంది చచ్చిపోతే ఇప్పుడు సౌలు మహారాజు కుటుంబంలో 7 మంది పురుషులు ఎడకెళ్ళి తీసుకురావాలి అనే సమయంలో దావీదుకి ఎవరు గుర్తుకొస్తారు అని అంటే గనక ఈ రిష్పా అనే ఒక మహిళ గుర్తుకొస్తుంది. ఎందుకు అనంటే ఆమె సౌలు మహారాజుకి ఉపపత్ని కాబట్టి, ఈ ఉపపత్నికి 2 కుమారులు ఉంటారు, ఇంకొక భార్య కూడా ఉంటుంది. ఆ భార్య పేరు బహుశా నాకు ఐడియా లేదు. ఆమెకు ఎంతమంది సంతానం? 5 మంది సంతానం ఉంటారు. ఈ 5 మంది పురుషులను అదే విధంగా ఈ రిష్పా అనే ఈ మహిళ ఎవరైతే ఉందో ఇతనికి 2 కుమారులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళందరూ తీసుకుపోయి గుట్ట మీద తీసుకుపోయి అక్కడ ఉరి తీసి చంపేస్తారని. దావీదు మహారాజు బాధపడతాడు. ఆ సమయంలో ఎందుకు బాధపడతాడు తెలుసా, ఒక
సుమారు ఒక 10,000 మంది ఉన్న జనాభా బతకాలంటే 7 బలులు పోతే తప్పేం లేదు అని అనుకొని ఆ సమయంలో ఈ పని చేశాడు. పైగా చేసిన తప్పు ఎవరు అని అంటే సౌలు మహారాజు. దేవుని మాటలు వినకుండా ఆయన ఏదో తప్పు చేసి ఇప్పుడు బలి అయింది ఎవరు అని అంటే గనక వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు. అందుకనే చాలా విషయాల్లో చెప్తాను, తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు ఎలా చేస్తారంటే పిల్లల తరం పాపం కాదు నేను చెప్పేది, పాపం కాదు చెప్పేది, పాపము తరతరాలుగా వస్తాయనేది కాదు, అనుభవము, ఆ బాధ, ఆ కష్టం అనేది తరతరాల వరకు మనం అనుభవిస్తాం. చాలాసార్లు ఎవరో తల్లిదండ్రులు చేసిన తప్పులు అన్యాయంగా, అక్రమంగా, భయంకరంగా ఇలాంటి పనులు చేసిన తర్వాత, దేవునికి విరుద్ధంగా పని చేసిన తర్వాత ఎవరు ఇబ్బంది పడతారు తెలుసా? వాళ్ళ పిల్లలే. 400 సంవత్సరాల క్రితము ఏదో ఒక మాట యెహోషువ దేవునికి ఇచ్చిన తర్వాత, గిబియోనికి ఇచ్చిన తర్వాత దేవుని నామంలో, ఈయన 400 సంవత్సరాల తర్వాత సౌలు ఏం చేసిన వాళ్ళందరినీ భయంకరంగా నరికేసి చంపేసిండు. దీంతో ఏమైపోయింది తెలుసా? వాళ్ళ కుటుంబం అంతా శాపగ్రస్తులయ్యారు ఆ సమయంలో. ఈ రోజు తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల కొరకు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీ పిల్లలకు శాపంగా మారుతారా లేకపోతే ఆశీర్వాదంగా మారుతారా మీకు మీ చేతిలో వదిలేసినాను. ఇక్కడ ఈ రిస్పా అనే అమ్మాయి ఏం చేసింది తెలుసా? తన ఇద్దరు కుమారులను తీసుకుపోయి ఆ కొండ మీద ఆమె కళ్ళ ముందే ఏం చేశారు తెలుసా? మురి తీశారండి. ఎంత బాధ ఉంటుంది తల్లికి చెప్పండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఆమె ముందే ఉపపత్నికి ముందే ఎవరు కేర్ చేయరు. దాని తర్వాత ఏదో భర్త బతుకున్నాడేమో, భర్త పేరు మీద హ్యాపీగా బతుకుతామని అనుకున్నామే, కానీ భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత అబ్నేర్తో దానికి ఏంటంటే వివాహం చేసుకుని అబ్నేర్ని దాగి చంపేశాడు. ఇప్పుడు ఎవరు సరే నా ఉన్న 2 పిల్లల మీద నేను హ్యాపీగా బతుకుతాను అన్నప్పుడు ఆ 2 పిల్లల్ని కూడా ఏమైపోయారు? చనిపోయారు. 2 పిల్లలు చనిపోయారు. ఈ రిస్బా అనే ఈ తల్లి ఏం చేసింది తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఒకసారి ఇదే 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చదువునాను. కోతకాలం ఎప్పుడుంటది? వర్షాకాలం ఎప్పుడుంటది చెప్పండి? ఇప్పుడు కోతకాలం అవునా? వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? జూన్లో. అర్థమైందా? తల్లంట కొడుకు కాడ ఊరేసి ఆడబెట్టిర్రు. తల్లి గోన బట్ట తీసుకొని ఆ కొండ మీద పరుచుకోనంట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? కోతకాలం మొదలుకొని వర్షము చుక్క పడినంత వరకు అనంట ఆమె ఆ గుట్ట పైననే ఉందంటండి. హల్లెలూయా. అర్థమవుతుందా? భర్త పోయిండు, ఇంకొక భర్త పోయిండు. ఆధారం ఎవరి మీద ఉంది ఇప్పుడు? కేవలం తల్లికి, పిల్లల పైన. ఆ పిల్లలు కూడా మరణించినప్పుడు ఆ తల్లి బాధతో ఏం చేస్తుంది తెలుసా? ఆ గుట్ట మీద పోయి అక్కడనే గోన బట్ట తీసుకొని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? కోతకాలము ప్రారంభం మొదలుకొని వర్షకాలము ప్రారంభమైనంత వరకు అక్కడనే ఉన్నాడు. ఎందుకుంది తెలుసా అక్కడ? అది చదువునా ఎందుకుందో? ఉంది. పగలు ఆ శవం పైన ఆకాశ పక్షులు వచ్చి ఏడ పీక్కపోతాయేమో అని, రాత్రి పూట అడవి మృగాలు వచ్చి ఏడ ఆ శవాన్ని తీసేస్తాయేమో అని కాపలుగా నిలబడ్డదంటే తల్లి. అంటే ఈరోజు మీ పిల్లలకి మీరు కాపలుగా ఉన్నారా? వదిలేసి పడేసినారా? ప్రశ్న మీకే. మన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో ఎవరికి తెలియదు. చూడండి, అబ్బాయిలు ఎందుకు అడ్డంగా రోడ్ల మీద తిరుగుతున్నారు? ఈ రోజు మీరు తల్లులుగా ఉంటారు కదా, మా కొడుకున్న మాట వింటలేడంటే తప్పు నీదే అక్కడ అని గుర్తుపెట్టుకో. తన కుమారుడు మరణించాడు 6 నెలల వరకు అండి. ఎన్ని నెలలు? 6 నెలల వరకు తన ఆ కుమారుడు ఏదైతే శవం ఉందో ఆ శవం పైన దానికి ఏమంటారంటే ఆ పక్షులు వచ్చి మాంసం పీక్కొనియకుండా, జంతువులు వచ్చి మాంసము తిననీయకుండా 6 నెలల వరకు కాపలుగా ఉందండి. దీనికి ఒకసారి ఆత్మీయంగా మనం తీసుకుందాం. ఆ
ఆత్మీయంగా తీసుకుంది. ఒక తల్లి తన కుమారుడు కొరకు ఎంత జాగ్రత్త, చచ్చిపోయిన శవానికి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందంటే, బతుకున్న పిల్లల గురించి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు చెప్పండి? అమ్మాయిలకు మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి చంపుతారు, అబ్బాయిలు రాగానే ఊరంతా తిప్పుతున్నారు లేదా? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన క్రైస్తవులు చదువుకున్న దరిద్రులు అంటారు వాళ్ళని. నేను ముఖం మీద 2-3 సార్లు తిట్టి పడేసిన, నువ్వు చేస్తుంది చాలా పెద్ద పొరపాటు. ఆడపిల్లలకు మాత్రం ఈ నుంచి ఆడపోయారు. ఆడపోతే ఒక కుక్క తోట ఒకరు పంపిస్తారు వెనకాల, ఈ కూతురు ఏమైపోయిందనేది. అదే అబ్బాయి ఊరంతా తిరుగుతాడు. ఎంతమందిని చేపడుతుందో తెలియదు, అబ్బాయి మాత్రం తిరగొచ్చి తప్పేం లేదు. అలాంటి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. ఈ తల్లి తన చచ్చిపోయిన కుమారుడిని ఏం చేసింది తెలుసా? కాపలగా 6 నెలల వరకు ఉంది. బతుకున్న కుమారుల పరిస్థితి మీరేం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి ఒకసారి. తల్లులారా, మీకే ఇంత ప్రేమ చెప్పండి. కంటున్న సమయంలో అసలు మన కొరకు రక్తం చిందించిన వాళ్ళు ఇద్దరే తెలుసా మీకు? ఇద్దరే రక్తం చిందించిన వాళ్ళు మన కొరకు. ఫస్ట్ మన కొరకు రక్తం చిందించిన వాళ్ళు ఎవరంటే మన తల్లి. భూమిపైన పుట్టాలంటే తల్లి రక్తం చిందించాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బాగుపడి మరొకసారి దేవునితో ఒప్పందం చేయాలంటే దేవుని రక్తం చిందించబడాలి. భూమిపైన రావడానికి ఆ తల్లి నీ కొరకు రక్తం చిందించినప్పుడు పరలోకాన్ని రావడానికి నీ యేసుక్రీస్తు రక్తం చిందించాడు. ఆ తల్లి తన చనిపోయిన పిల్లలకు 6 నెలల వరకు కాపుల కాసిందండి. మీరు కాస్తున్నారా చెప్పండి? పిల్లలు ఎక్కడ పోతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎక్కడ తిరుగుతున్నారు అర్థమైందా? నేను నా భార్య ఇద్దరము వనపర్తి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఒక చిన్న పాప కరెక్ట్ ఆ ఫంక్షన్ హాల్, ఏంది ఆ ఫంక్షన్ హాల్ పేరే ముందు కదా అక్కడ, బీపీఆర్ గార్డెన్ కాడ ఒక కారు పాపం హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో పాటు పోతున్నారు వాళ్ళందరూ. ఆ పాప పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీదకి వచ్చేసింది. పాప పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వస్తే వాడు బ్రేక్ కొట్టేసిండు, అయినా కూడా బండి తగులుతే పాప రోడ్ అవతల పడ్డది. పాప అమ్మకు సోయలేదు. ఆ పాపకు హాస్పిటల్ కూడా తీసుకుపోయినారు, అప్పుడు వాళ్ళ అమ్మకు సోయలేదు. తర్వాత వాళ్ళే పోయిర్రంట. పోయి చూస్తే ఏందంట, అమ్మ ఏం చేస్తుంది తెలుసా? అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఆడవాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం పూట ఏం చేస్తుంది అది. అర్థమవుతుందా? టీవీయా? నీ పిల్లల్ని వదిలేసినావా టీవీ విషయంలో? చెప్పండి అమ్మా, మీ పిల్లల్ని వదిలేశారా టీవీ విషయంలో? టీవీ నడుస్తున్నంత సేపు మీ పిల్లలు బయట ఆడుకుంటారు. కూర్చొని ఒక చోట మీరు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని, సరే ఓకే టీవీ చూడడమే తప్పు. ఒకవేళ మీరు టీవీయే చూస్తున్నారు అనుకుందాం, మీ పిల్లలు మీ పక్కన కూర్చొని టీవీ చూస్తున్నారా లేకపోతే బయట ఆడుకుంటున్నారా? కదా. కనీసం ఆ సమయంలో కూడా మన దగ్గర మన పిల్లలు అన్నం తినేటప్పుడైనా మీ పిల్లలు మీ పక్కన కూర్చొని అన్నం తింటున్నారా? కలిసి కుటుంబం అన్నం తింటున్నారా? లేదు. చాలా దరిద్రమైన విషయం అండి ఇది. ఒక కుటుంబం కలిసి తినకపోవడమే ఎంత దరిద్రమైన విషయం తెలుసా? కొడుకులు ఒకలాగా తింటారు, భర్తలు ఒకలాగా తింటారు, భార్య ఒకలాగా తింటారు, ఎవరిది వాళ్ళే చూసుకుంటారు, కదా అయిపోయింది సంసారం. కలిసి ఎప్పుడు ఉంటారు? చిన్న చిన్న తప్పులు పెద్దగైన తర్వాత మీ పైన ప్రేమ ఎందుకు తీసుకుని వస్తుంది? నీక ఎందుకు ప్రేమ తీసుకుని వస్తుంది? కలిసి తిన్నాంరా అని ఎప్పుడైనా చెప్పినామా? లేదు. పెట్టుకో, నువ్వే పెట్టుకో, వేసుకోరా, అన్నం వేసుకో. భర్త ఆకలితో వస్తాడు, నువ్వే పెట్టుకో, నాకు సంబంధం లేదు. అమ్మ ఆకలి వేస్తుంది అనగానే ఆడ వేసుకో, అన్నం వేసుకో. ఇదా తల్లి చేసే పని? చనిపోయిన ఒక కుమారుడు కొరకు, 2 కుమారుల కొరకు ఒక తల్లి 6 నెలల వరకు ఏ పక్షి వచ్చి ఆ మాంసాన్ని పీకనీయకుండా,
ఏ జంతువు వచ్చి ఆ మృగాలు తిరిగి ఆలోచించండి, మృగాలు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో మృగాలు తిరుగుతున్నాయని అర్థం కదా, తిరుగుతున్నాయని అర్థం కదా. మళ్ళీ ఒక ఆలోచించండి అమ్మా, ఒక కోడి పిల్లకు ఒక పాము కానీ ఒక గద్ద కానీ వచ్చి తీసుకుపోతే ఆ కోడి విశ్వరూపం ఏంటిదో తెలుస్తుంది ఆ టైంలో. చూసారా కోడి ఎలా ఎలా పట్టుకుంటుంది కదా. అవసరమైతే ఆ గద్దతోన కానీ ఆ పాముతోన పోరాడి తన ప్రాణాన్ని వదులుకుంటుంది. ఎంతమంది తల్లులండి, ఎంతమంది తల్లులు గర్భిణంగా ఉన్న సమయంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదో ఒక పరిస్థితి ఎలా అయిపోతుందో తెలుసా, డాక్టర్ అంటాడు కాపాడితే అబ్బాయినైనా కాపాడాలి, పుట్టబోయే పిల్లలైనా కాపాడాలి, లేకపోతే తల్లినైనా కాపాడాలి అని అంటారు. ఆ సందర్భాలు ఉంటాయి, ఎందుకు రావు, ఉంటాయా రావా? అలాంటి సమయంలో తల్లి ఏమంటే తెలుసా, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా కుమారుడు రావాలన్నట్టు. అది తల్లి ప్రేమ, అది తల్లి ప్రేమ. మరి ఆ ప్రేమ అంతగానం ఉన్నప్పుడు వాళ్ళని పెంచుతున్నప్పుడు ఆ ప్రేమ ఏడ నాశనం అయిపోతుంది. ఎందుకు విచ్చలవిడిగా వదిలేస్తున్నాము? కొంతమంది తల్లిలు అయితే ఇంకా దారుణం, పుట్టిన పిల్లల్ని కూడా చక్కగా చూసుకోరు, కంటారు పక్కన పడేస్తారు, అంతే నీ సావు నువ్వు సావురపోయి నాకు విసుకొస్తున్నాడు. పిల్లడు పాల కోసం ఎడుస్తూ ఉంటే వాడిని పక్కన పడేయడం, కొట్టడం, అవసరమైతే వాడికి ఏం తెలుసు? ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారండి అట్లా. మన దేవుడు మనకి ఎంత ప్రేమతో మన పిల్లలు మన చేతికి ఇచ్చిన సమయంలో ఆ పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టకపోతే ఎలా? ఈ తల్లి ఏం చేసింది? చనిపోయిన 2 కుమారుల కొరకు కాపలుగా ఉందండి. మీరు మీ పిల్లలు బ్రతుకున్న పిల్లలు కాపలుగా ఉన్నారా? చెప్పండి. బ్రతుకున్న పిల్లల పైన మీ కాపలుగా ఉన్నారా? మీ భర్తకు మీరు కాపలుగా ఉన్నారా? మీ ఇంటి నువ్వు కుటుంబ సభ్యులుగా నీ ఇంట్లో నువ్వు ఒక కోడలుగా ఉన్నప్పుడు, కూతురుగా ఉన్నప్పుడు నీ కుటుంబానికి నువ్వు కాపలుగా ఉన్నావా? ఈరోజు చాలా మంది భర్త చెడిపోవడానికి కారణం ఏంటిదంట? భార్య కాపలుగా లేకపోవడమే. ఎక్కడ పోతుండు, ఏ విధంగా పోతుండు, అసలు ఏ మార్గంలో పోతున్నాడు, ఉన్నాడా లేదా, ఇవన్నీ ఆలోచించరు, వదిలేస్తారు. వాడు ఊరంతా తిరిగి వస్తాడు. కనీసము ఫోన్ చేసి ఎక్కడున్నామనే కూడా చెప్పని భార్యలు నేను చూసానండి. వదిలేస్తానంటే మా మగాడు కదా సంపాదించి తేవాలి ఇంటికి. సంపాదించి తేవాలనా? నీకు సంపాదన కావాలనా? భర్త వద్దా? భర్త కాపల వద్దా? మీ పిల్లలకి కాపల వద్దా? భర్తకు భార్య కాపల వద్దా? పిల్లలు కాపల వద్దా? ఒకరికి ఒకరు కాపలు కావాలా కావద్దా? చెప్పండి. మరి సంసారం ఎలా నడుస్తుంది? దేవుడే అంత జాగ్రత్తగా నిన్ను కాపాడుతున్న సమయంలో, నిన్ను అంచులుగా నిన్ను కాపాడుతున్న సమయంలో, ఆ దేవుడు నిన్ను ఎంత కాపాడుతున్న సమయంలో నువ్వు దేవునికి సరిగ్గా ఉంటున్నావా లేదా? మీ చేతికే ప్రశ్న వదులుతున్నానండి. ఇది మనం మీద వస్తున్నాం, ఏదో చర్చకు వచ్చేస్తున్నాం పోతున్నామనే కాదు. మీ జీవితాలు బాగుపడాలి, మీ మనసు బాగుపడాలి, మీరు దేవుళ్ళు ఎదగాలి, బయట మన తిరుగుతున్న ఈ సమాజంలో ఒక మాదిరిగా నిలబడాలి. ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు ఎంత దారుణంగా అయిపోయారంటే, పేరుకి మాత్రము సంఘానికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, 2 వచనాలు చెప్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దరిద్రమైన ఆ సీరియళ్ళు, ఆ జోకులు అది చూసుకుంటా టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. టీవీ లేకపోతే ఫోన్ లేకపోతే ఇంకొకటి ఏదో ఒక సాధనం ద్వారా మనకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే, ఎంజాయ్ చేయాలంటే, ఏమైనా అడిగితే నా మైండ్ ఖరాబ్ ఉంది, నేను దానికి ఏమంటారంటే నా మైండ్ సెట్ చేసుకోనికి నేను జోకులు చూస్తున్నా. కాని పని నీ మైండ్ని ఇంకా నాశనం చేసుకుంటున్నావు నువ్వు. అది దేవునికి వ్యతిరేకమైన పని. నువ్వు దేవునికి వ్యతిరేకంగా మారుతున్నావు. నీ పనులు జరగకుండా దేవుడు ఆపుతున్నాడేమో, జాగ్రత్త. ఈ రోజు నీ పనులు ఆగుతున్నాయి అంటే దాని వెనుకల కారణం ఒకటే, అది నీ తప్పే. అది నీ తప్పు వల్లనే దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నాడు. ఒక కుమారుడికి ఒక తల్లి శవమున్న కుమారులకు కాపల కాస్తుంది. బతుకున్న పిల్లలకి, మీ పిల్లలకి మీరు కాపల కాస్తున్నారా? మీ పిల్లలు ఎక్కడ పోతున్నారనేది మీరు ఆలోచించుకోండి. అమ్మాయిలను ఒకలాగా, అబ్బాయిలను ఒకలాగా, భర్తను ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా, వాళ్ళని ఒకలాగా, వీళ్ళని ఒకలాగా. అది కాదు. ఒకరికి ఒకరు కాపలుగా ఉండండి. కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.